నాటి నుంచి నేటి వరకు ఒకే మాట ఒకే పార్టీ. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ తన వంతు సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు. గతంలో కోవిడ్ టైంలో కూడా నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యల కోసం అనునిత్యం పోరాడుతున్నటువంటి నేతగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ అధిష్టానం నుంచి కూడా ఆయనకు ఎల్లప్పుడూ కూడా సపోర్ట్. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పార్టీని వీడకుండా ప్రతినిత్యం కూడా ఉప్పల్ నియోజకవర్గ ప్రజల కోసం అనునిత్యం కూడా పోరాడుతున్నటువంటి వ్యక్తి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సోమశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అన్న. కోవిడ్ టైంలో కూడా మీరు అసలు ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పోరాడినటువంటి నేతగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో కూడా మీ పేరు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది ఆ టైంలో. సో అంటే ఎవరు ఆ టైంలో ఇట్లా హెల్ప్ చేయాలి, ప్రజలకు నా అవసరం ఉంది అన్నటువంటి ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? ఇప్పుడు ఆలోచన ఏం లేదన్న, కోవిడ్ కన్నా ఒక 4 months ముందు నాకు హార్ట్ అటాక్ వచ్చింది. సో నాకు వచ్చిన ఇంటెన్సిటీ ఏంటంటే దాదాపు 99.99% మంది చనిపోతారు, ఏదో 0.1% మంది బతుకుతారు. సో దేవుడు మనకు ఏదో ఒక కాజ్ కోసం బతికించిండు అనుకున్నాం. సో మాకు కూడా ఏంటంటే మా ఫ్యామిలీ కూడా చాలా సర్వీస్ చేసిన ఫ్యామిలీ. ఇక్కడ లోకల్గా సింగిరెడ్డి ఫ్యామిలీ అంటే అందరు గుర్తుపడతారు. సర్పంచ్ టైం నుంచి కూడా మా ఫ్యామిలీ అంటే సర్పంచ్ ఉన్నన్ని రోజులు మా పెదనాన్న మా బాబాయిలే సర్పంచ్గా ఉన్నారు. దేర్ ఆఫ్టర్ మున్సిపాలిటీ ఏర్పడ్డాక మా ఇంట్లోకి వెళ్ళి 2 కౌన్సిలర్లు అయ్యారు. తర్వాత కార్పొరేషన్ ఏర్పడ్డది, అప్పుడు కూడా కార్పొరేటర్ మాకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ వేస్తే కూడా గెలిచినాం. సో అంటే జనాలు ఇక్కడ అంత నమ్మకం ఉంది. సో మనం కూడా ఏంటంటే బతికిన రోజులు జనాలకి ఏదో చెయ్యాలి, ఇవాళ ఏదో డబ్బే అంతా కాదని నమ్మే వ్యక్తులలో నేను ఒకరిని. సో డబ్బుతో పని లేకుండా జనాల ఆశీర్వాదం కూడా మన వెంబడి ఉంటే ఏనాటికైనా మనం మంచిగా ఉంటాం అనేది నా లెక్క. సో నేను కాలేజ్ డేస్ నుంచి కూడా ఈ ఫౌండేషన్ రన్ చేసే అలవాటు నాకు. అంటే ఒక 11 మందితో స్టార్ట్ చేసిన యువసేన ఫౌండేషన్ ఇలా దాదాపు ఒక 500 మంది ఉంటారు. సో ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా ఇబ్బందులలో ఉన్న వాళ్ళకి ఆసరగా నిలబడాలి. ఒక ఆర్గనైజేషన్ యువత చేయాల్సిన పని ఏంది అంటే ఎవరికైనా ఆపదలు ఆ టైంలో మనం ఆదుకోవాలి, వాళ్ళకి ఇన్స్టెంట్గా రిలీఫ్గా మారాలనేది మా ఆకాంక్ష. సో అట్లనే ఇదేదో కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు. అంటే ఫౌండేషన్ అనగానే జనరల్గా జనాలందరికీ ఏమొస్తుంది అంటే వీళ్ళు డబ్బులు వసూలు చేసి జనాలకు ఇస్తారు అని అనుకుంటారు. సో మా ఫౌండేషన్ అట్లా కాదు. ఎవరికైనా నిరుపేదలకు ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే అప్పటిదప్పుడు మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అది ట్రోల్ చేస్తాం అనమాట. ఇగో ఒకరికి ఇట్లా హార్ట్ అటాక్ వచ్చింది, సాయంత్రం కల్లా యశోదాల ఒక 3.5 లక్షలు కట్టాలని మనం వాట్సాప్ గ్రూప్లో ట్రోల్ చేస్తాం. ఇగోరా భయ్ నా వంతు నేను 50,000 వేస్తున్నా అని ఫస్ట్ నేను ఒకటి వేస్తే టకటకానే నా వంతు ఇది నా వంతు ఇది అని 1 గంట 2 గంటలల్లా అది మనం మొబిలైజ్ చేయగలుగుతున్నాం. సో అట్లా సేవా కార్యక్రమం చేస్తుంటాం. గతంలో కూడా ఈ ప్రాంతంలో వాటర్ లేని టైంలో మేము ఫ్రీ ట్యాంకర్స్ సప్లై చేసినాం. అంటే మేమే ట్రాక్టర్ తోలుకుంటా మేమే పోయి జనాలందరికీ నీళ్లు సరఫరా చేసేవాళ్ళం అన్నట్టు. మేమే మా పొలం దగ్గర సర్ప్లస్ వాటర్ ఉంటాయి, మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి అక్కడ ఆ ప్లాంట్ నుంచి వాటర్ తీసుకొని జనాలందరికీ ఫ్రీగా మినరల్ వాటర్ అందించే కార్యక్రమం చేసినాం. అట్లా ఇప్పుడు కూడా అంటే రెగ్యులర్గా యువసేన ఫౌండేషన్ యాక్టివిటీస్ నిరంతరంగా సాగుతూనే ఉంటాయి. అందులో భాగంగానే మొన్న కోవిడ్లో దాదాపు 5.5 కోట్లు ఖర్చు పెట్టినాం. డబ్బులు అంటే సరే అన్న అందరు ఖర్చు పెడతారు. కోవిడ్ అంటే ఏముండే, కోవిడ్ వచ్చిన ప్రాణం ఉంటుందా పోతుందా అనే దానికి గ్యారంటీ లేకుండే. మంచి వాళ్ళు 1,000 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకి కూడా కోవిడ్ బారిన పడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మేము ఒక యంగ్ టీం, ఒక 80 నుంచి 100 మంది యంగ్స్టర్స్ అందరు కలిసి రెగ్యులర్గా అంటే యాక్చువల్గా మేము కోవిడ్ అనేది ఒక వారం రోజులు ఉంటుందని ఒక మైండ్ సెట్ తోటి పోయినాం. సో డైలీ నిత్యం 2,000 మందికి ఫుడ్ పెట్టాలనుకున్నాము. రోజు కుషావుడ బస్ స్టాప్లో నేతాజీ నగర్ చౌరస్తాల అంతటా ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసినాం. ఈ పెట్టడం స్టార్ట్ చేసినాక కోవిడ్ ఎక్స్టెన్షన్ అయింది. ఎక్స్టెన్షన్ అవుతూనే ఇంకా ఏంటంటే సరే స్టార్ట్ చేసినాం కదా ఇంకా దీన్ని కంటిన్యూ చేద్దామని యాక్చువల్గా ఓన్లీ అన్నదాన కార్యక్రమం అనుకున్నాం. సో ఈ కోవిడ్ అనేది టైం పెరిగినా కొద్దిగా జనాలలో ఇబ్బందులు పెరిగినాయి. సో ఆ ఇబ్బందులను కూడా మేము కూడా మా ఇబ్బందిగా భావించడం. రెగ్యులర్గా అంటే మేము 1,00,000 క్వింటాల్ల రైస్ పంపిణీ అనే ఒక యజ్ఞాన్ని ఎత్తుకోవడం జరిగింది. అట్లా అందులో భాగంగా దాదాపు
ఇక్కడ చుట్టుపక్కల ఏరియాల అందరికీ నిరంతరంగా రైస్తో పాటు అవసరమైన గ్రాసరీస్ అన్నీ, అంటే మా వాళ్ళు ఎంత కీన్గా అబ్జర్వ్ చేసిరంటే సి వైటమిన్ అందరికి అవసరం కాబట్టి నిమ్మకాయలతో సహా రోజు జనాలకు అందించే కార్యక్రమం చేసాం. దాని తర్వాత మెల్లమెల్లగా ఇంకా తీవ్రత పెరుగుతూ పోయింది. సో అప్పుడు మెడిసిన్ కూడా, అంటే దాదాపు మేము ఒక ₹1 కోటి మెడిసిన్ ఇచ్చినాం జనాలకి. సో ఇదంటే చెప్పుకోనికి ఈజీగా ఉంటుంది, డబ్బులు ఉన్నోడు ఖర్చు పెడతాడు, ఇదంతా పక్కకు పెడితే మున్సిపల్ శాఖ కూడా స్టార్ట్ చేయకముందుకే మేము ఒక 6 వెహికల్స్ని శానిటైజ్ చేయడానికి ఒక 6 ట్రాక్టర్లను మేమే కస్టమైజ్ చేసి పొద్దున ఇవ్వని డ్యూటీ ఎక్కినట్టే. ఇక పొద్దున 8 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 11 గంటల వరకు నిరంతరంగా పనిచేసేటోళ్ళం. ఈ శానిటైజేషన్ క్రమంలోనే జనాలకు టైం ఎక్కువ అయిపోయాక కరోనా బారిన వడ్డోళ్ళు ఇంట్లోకి వెళ్ళకుండా ఇబ్బందులు పడటం చాలా మంది అయ్యారు. సో డైలీ ఒక 2000 మెంబర్స్కి ప్యాక్డ్ ఫుడ్, అంటే ఒక పూట చికెన్ అందిస్తే ఒక పూట గుడ్డు, వెజిటేరియన్స్కి సపరేట్గా వెజ్, ప్లస్ వాళ్ళకి మెడిసిన్ కూడా. ఇవాళ మున్సిపల్ శాఖ గొప్పగా చెప్పుకుంటారు కదా, ఈడ మా కాప్రా సర్కిల్లో మున్సిపల్ వారు శానిటైజేషన్లో భాగంగా వాళ్ళు సేవ చేస్తున్న తరుణంలో వాళ్ళకి కరోనా వస్తే కనీసం ఒక్క అధికారి కాదు కదా, ఒక బీఆర్ఎస్ నాయకుడు కూడా పట్టించుకోలేదు. మేము మా సొంత డబ్బులతోటి మేమే వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అందించడం, వారందరికీ ఫుడ్ కూడా నిరంతరంగా ఇవ్వడం జరిగింది. సో ఈడ కుషాడ పిహెచ్ఏ కానివ్వండి, ఏ పిహెచ్ఏ చూసినా సరే మా కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏమేమి కావాలి, నిత్యంగా వాళ్ళకి ఏమేమి అవసరమో అది మేము బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేసేటోళ్ళం. ఇప్పుడు డాక్టర్స్ ఉండ్రు, డాక్టర్స్కి కనీసము గ్లౌజులు కూడా ఇవ్వకపోయేటోళ్ళు, మాస్కులు కూడా రాకపోతుండే, మీరు చూసారు కదా అందరూ. సో మాస్కులతో పాటు దాదాపు నాకు తెలిసి నేను ఒక 2 లక్షల మాస్కులు వంచిన. ఏవి అప్పట్లో M40 ఉంటుండే కదా, సో 3M మాస్కులు ఇవన్నీ మేము మంచిటోళ్ళం. సో ఇట్లా మా కార్యక్రమం జరిగింది. అట్లా జనాలల్లో అనుకునే దానికన్నా మేము అసలు అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి సేవ చేయలే. మనం చచ్చినాడు ఒక 100 మంది మన సాగుకు రావాలి, అయ్యో సోమశేఖర్కి ఏమో అయిందంట అనే కన్సర్న్ ఉండాలని ఆశపడి చేసిన సేవ తప్ప వేరే ఏవి ఆశించి కాదు. కానీ ఈ కరోనాలో నేను చేసిన సేవ, మొన్న జరిగిన GHMC ఎన్నికలలో మా శ్రీమతిని కార్పొరేటర్ నిలబెట్టడం జరిగింది. బంపర్ మెజారిటీ, మీరు నమ్మరు, అంటే జనాలందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి నీకే వేసినాం బేటా అని చెప్పిపోతుంటే అంటే దిల్ ఖుషి అయిపోయింది. నేనేమంటున్నా, ఇవాళ ఒక పవర్ఫుల్ గవర్నమెంట్కి ఎదురుగా ఈదుకుంటూ పోయిన సోమశేఖర్ వాళ్ళ ఆవిడ బంపర్ మెజారిటీ, అంటే టీఆర్ఎస్కి ఇక్కడ టీఆర్ఎస్ కార్పొరేటర్ డిపాజిట్లు కూడా కోల్పోయారు. సో అంతగా ప్రజలు మమ్మల్ని నమ్మిరు కాబట్టి మేము ఆ ఎలక్షన్ గెలవగలిగినాం. ఇలా మా సేవ కూడా అట్లనే ఉంది. మా స్లోగన్ కూడా ఏంటంటే మేం కార్పొరేటర్ కావాలనేది కాదు, మమ్మల్ని నమ్మిన వాళ్ళు అంటే ప్రతి రెసిడెంట్ కూడా ఒక కార్పొరేటర్ లాగా వ్యవహరించాలి, వాళ్ళకి ఆ సార్ట్ ఆఫ్ పనులు కావాలి. సో ఇవాళ మా డివిజన్లో చూసుకున్నట్టయితే ఎవ్వరు GHMC ఆఫీస్కో లేకపోతే మా ఆఫీస్కి అవసరం లేదు. మేమే ఒక యాప్ డెవలప్ చేసినాం. ఈ యాప్ స్పెషాలిటీ ఏంటంటే మీకేమైనా ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందిని ఓన్లీ ఫోటో తీసి ఆ వాట్సాప్ గ్రూప్లో వేయాలి. గ్రూప్లో వేసిన మీ మోరి వంగుతుంది, వీడియో తీసి ఆ గ్రూప్లో వేస్తే విత్ ఇన్ 1 hour or 2 hours మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఈ గడిచిన 3 సంవత్సరాలుగా మేము ఇదే సిస్టమ్ అవలంబిస్తున్నాం. మా దగ్గర ఇక్కడ మా డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా సుభిష్టంగా ఉన్నారు. గతంలో చూసినట్టయితే ఏడ ఇల్లు కట్టినా ఆడికి బీఆర్ఎస్ నాయకుడు పోయేటోడు, వాడసులు చేసుకొచ్చుకునేటోడు, ఆయన తర్వాత వాళ్ళ బాసు పోయేటోడు, వాడసులు చేసుకొచ్చుకునేటోడు, ఇది నడిచేది. మా దగ్గర ఒక స్లోగన్ ఉంది, ఎవడైనా చెయ్యి జాపితే వాడిని ముడ్డి వల్ల కొట్టరు, మళ్ళీ తీసుకొని మా దగ్గర రారి, వాడిని బట్టలు కూడా తీసి కొడతామని మేము ఇవాళ మా యావత్ డివిజన్ ప్రజలకు చెప్పడం జరిగింది. అట్లనే మా డివిజన్లో నడుస్తుంది కూడా. రాష్ట్రంలో ఉన్నటువంటి బడా లీడర్లంతా కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళంతా ఇదే ఉప్పల్ పైన ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో అత్యంత సన్నిహితులు కూడా ఇక్కడ ఉప్పల్ నుంచి అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉప్పల్ ఫోకస్డ్గా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఉప్పల్ పరిస్థితి ఏంది, ఉప్పల్ నియోజకవర్గ పరిస్థితి ఏంది? మీరు అననిత్యం కూడా ప్రజలతో ఉన్నారు, ప్రజలు మీకు సో కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి మీరు చేసినటువంటి సహకారాన్ని గుర్తించారు. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మేరకు ఉప్పల్ నియోజకవర్గ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఎట్లుంటది అన్న, మీకు ఆ గురిగింజ సామెత తెలుసుగా, గురిగింజ పైన చూసుకుంటుందంట, అరే ఎంత సెక్సీగా అనిపిస్తున్నా ఏం కథ అని.
దాని కింద ఉన్న తెలుసుకుంటే కదా దానికి తెలిసేది. సో ఇవ్వని కాడి అలా కాంగ్రెస్ పార్టీ ఈడ లేచింది, లేకపోతే ముందంజలు ఉంది, ఈడెవరు నిలబడ్డా గెలుస్తారు అన్నప్పుడు మస్తు మంది ఆస్పిరెంట్స్ వస్తారు. కానీ నేనేమంటున్నా, గ్రౌండ్ లెవెల్ నుంచి సోమశేఖర్ రెడ్డి ఉండిపోయి బాజాబ్తా చెప్పుకుంటాడు ఉప్పల్ టికెట్ నాదే అని. ఎందుకంటే నేను నా కాలేజ్ లైఫ్ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఏ రోజు ఈ జెండాని ఇచ్చిపెట్టి పోలే. అండ్ మోర్ ఓవర్ ఏంది, ఈ జెండాతో పని అయినా పని కాకపోయినా, ఈ జెండా పని చేసినా పని చేయకపోయినా, నిరంతరంగా అంటే పవర్లో ఉన్నా లేకున్నా ఈ జెండాను పట్టుకునే ఎన్ని ఇబ్బందులైనా సోమశేఖర్ రెడ్డి ఫేస్ చేసిండు. సోమశేఖర్ రెడ్డిని నమ్మిన టీం కూడా అందరు ఫేస్ చేశారు. కాబట్టి ఇవాళ ఉప్పల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్వైభవం తెచ్చుకునే విధంగా ఇవాళ పవనాలు వీస్తున్నాయి. సో నేనేమంటున్నా, గడిచిన ఈ 9 సంవత్సరాల పండుకున్న నాయకులంతా ఏడుగురు అనేది చూసుకోవాలి. ఒకటి, సోమశేఖర్ గడిచిన 9 సంవత్సరాలలో ఏం చేసిండు అనేది తెలుసుకోవాలంటే నేనేమంటున్నా, ఎవరి కాడు బయోడేటా బుక్ మొత్తం బైండింగ్ చేసుకొని తెచ్చుడు కాదు. నేనేమంటున్నా, నా బయోడేటా అంటే నా ఫేస్బుక్ ఐడి, నా బయోడేటా అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి. సో నేను చేసిన పనులు అనేటి గత 9 సంవత్సరాలు మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడు. ఇవాళ కొత్తగా ఇటు తయారు చేయని కూడా రాదు కదా. నేనేమంటున్నా, ఎవిడెన్స్తో కూడిన నిజాలు చెప్తున్నా. నేను సోమశేఖర్ రెడ్డి నిరంతరంగా కాంగ్రెస్ పార్టీ జెండా పునర్వైభవం రావాలని ప్రయత్నం ఉండే, ఆ పోరాటం ఉండే, ఎన్నో పోరాటాలు చేసిండు సోమశేఖర్ రెడ్డి. ఎన్నోసార్లు మరి పోలీస్ స్టేషన్ల అరెస్ట్ కావడం జరిగింది, ఎన్నో ఎజిటేషన్స్. ఇవాళ జమ్మిగడ్డ శ్మశాన వాటిక తీసుకోండి, దానికోసం ఎన్నో పోరాటాలు చేసిన. ఇవాళ గొప్పగా చెప్తాడు కదా కేటీఆర్, అన్ని శ్మశానాలు నేను సుందరీకరణ చేసిన, ఎన్నో కోట్ల బడ్జెట్ని ఇచ్చిన అని. ఇవాళ కుషగూడ శ్మశాన వాటిక ఉంటుంది. కుషగూడ శ్మశాన వాటిక దాదాపు ఒక 200 కాలనీలు దానిపైన ఆధారపడి ఉంటాయి. ఆ శ్మశాన వాటిక పోతే అదో శ్మశాన వాటికలాగా ఉండదు, ఏదో ఒక డంపింగ్ యార్డ్ లాగా తలపిస్తుంటుంది. సో దాన్ని డ్రైనేజ్ వ్యవస్థనంతా బాగు చేసి మేమే కాలనీ రెసిడెంట్స్ అందరినీ ఒక కాల్ ఇచ్చి వాళ్ళందరినీ పిలుచుకొని, అంటే నేను చేసి చూపిస్తే మిగతా వాళ్ళందరూ కూడా నా దారిలో నడుస్తారని ఒక ఆకాంక్షతోటి నేను, మా శ్రీమతి, మా టీం అందరం కలిసి శ్మశానంలో సమాధులకు సున్నాలు కూడా వేసినాం. ఒక 17 రోజులు పనిచేస్తే దాదాపు ఒక 150 ట్రక్కుల చెత్త వెళ్ళింది ఒక శ్మశానంలో. అంటే మీరు ఆలోచించాలి, ఇవాళ కేసీఆర్ ప్రభుత్వము, కేటీఆర్ ఇవాళ మనకు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కదా, ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లేపాడు, ఆయన పిఏ ఉంటాడు, ఆయన పెద్ద మోతవారు తిరుపతి, ఆయనకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఫోన్ లేపాడు, మెసేజ్ పెడితే మెసేజ్ రెస్పాన్స్గా ఇయ్యరు. మేమేందంటే లాస్ట్గా ఇక సిటీలో అంతా ఇంకేదైనా 100 గదాలు అయినా నమ్మి సిటీ మొత్తం హోర్డింగ్స్ వేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. రానున్న రోజులలో మా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కనపడట్లేరు అని హోర్డింగ్స్ కూడా వేద్దామని ఒక పనులు ఉన్నాం. సో గడిచిన 9.5 సంవత్సరాలలో ఉప్పల్ డెవలప్ జరిగిందా? ఇక నేనేమన్నా, ఉప్పల్ డెవలప్మెంట్ జరిగిందా లేదా అనే దానికి నిదర్శనం ఇవాళ ఉప్పల్ శాసనసభ్యులు బేత్ సుభాష్ రెడ్డి గారు వాడ తిరుగుతురు. సో ఆ వాడ తిరుగుతున్న వీడియోలు చూస్తే అర్థమైపోతుంది అమలాక్కలు ఎట్లెట్లా తిడుతురు అనేది. సో నేనేమంటున్నా, ఇవాళ బేత్ సుభాష్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తురు అంటే ఆయన పదవి కాలం 5 ఏళ్ళు ఆల్మోస్ట్ అయిపోనికి వచ్చింది. ఆయనకి ఇప్పుడు గుర్తొచ్చింది, అంటే ఉప్పల్ ప్రాంతం అంతా ఎట్లుందో చూద్దామని ఆయన ఇప్పుడు బయలుదేరిండు. ఆయన కనీసం ఆయన ఒక నాయకుల్లాగానో లేకపోతే ఇవాళ ప్రజలు ఆయనని ఎన్నుకున్నారు. ఇలా ఆయన ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు ఆయన. సో ఆయన ఎప్పుడు నిరంతరంగా ప్రజలలో ఉండాలి. ఇవాళ కొత్తగా టీఆర్ఎస్ పబ్లిసిటీ బండి ఒకటి ముందు వేసుకొని ఇంకో 50 మందిని వేసుకొని తిరిగితే అయిపోతుందా? సో ఇవాళ నేను బేత్ సుభాష్ రెడ్డి గారికి ఈ మాధ్యమం ద్వారా సూచన ఇచ్చేది ఏంటంటే, కాలనీలలో పొద్దున్నే అందరు ఎంప్లాయీస్ కదా, డ్యూటీలోకి వెళ్ళిపోతారు. సో ఆయన కాలనీల చుట్టూ తిరుగుతుండు. అన్నా నువ్వు కాలనీల చుట్టూ కాదు, సాయంత్రం లేకపోతే పొద్దున 7 గంటలకి స్లమ్లలో తిరిగితే నీ పరిస్థితి ఏంది, లేకపోతే నువ్వు చేసిన పనితీరు జనాలు నిన్ను మెచ్చుకునే తీరు అనిపిస్తుంది కదా. సో అదే ఇవాళ ఉప్పల్ డెవలప్మెంట్ ఈక్వల్ టు బేత్ సుభాష్ రెడ్డి ఇవాళ కాలనీలలో తిరుగుతుండా, స్లమ్లలో తిరుగుతుండా అనేది. మొన్న తెలంగాణ ఇవాళ మన తెలంగాణ దుస్థితి మనం చూస్తున్నాం కదా. తెలంగాణ గవర్నమెంట్ సూచనలు ఇస్తుంది ఏమని, అరే వానలు పడుతున్నాయి, ఎవరు ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకూరని.
ఇప్పుడు మేము హ్యాపీగా సేఫ్గా ఉండాలనే కదా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము. నీ సూచన ఇచ్చినప్పుడల్లా ఇంట్లో వండుకోనిక సిగ్గుచేటు ఇవ్వాల. టీ హబ్ చేసినా అని కేటీఆర్ చెప్తుండు. ఆ టీ హబ్ కోనికన్నా నీకు ఆ వెసులుబాటు ఉండాలి కదా. నీకు దారి మొత్తం నీళ్ళే ఉంటే నువ్వేం బోట్లు వేసుకోవాలా, ఈత కొట్టుకుంటావు వాళ్ళ. ఇవాళ ఎక్కడ చూసినా అవినీతితో కూడిన నాయకులే ఉర్రు తప్ప ఎక్కడనైనా జనాలకి ఏదో చెయ్యాలి, లేకపోతే జనాల బతుకులల్లో వెలుగును నింపాలి అని ఆకాంక్షతోటి వచ్చిన నాయకులు లేరు. ఇవాళ బేత్ సుభాష్ రెడ్డి ఒక కామన్ మ్యాన్ అని ఆయనకు ఓట్లు వేయించి గెలిపించడం జరిగింది. ఈ కామన్ మ్యాన్ గడిచిన ఈ 5 సంవత్సరాలలో ఉప్పల్ ప్రాంతానికి ఏం చేసిండు? ఎలివేటెడ్ కారిడార్ ఉంది. ఎలివేటెడ్ కారిడార్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అని మీ అందరు తెలుసు కదా. ఇవాళ ఒక ప్రభుత్వం అంటే సిగ్గుచేట అది. నేను చూపిస్తా. ఎలివేటెడ్ కారిడార్ పనులు ఆగినాయి. ఎందుకు ఆగినాయి అయ్యా అని చెప్పుకుంటే అసలు ఆ టాపిక్ వింటే మీకే నవ్వు వస్తుంది. మేము ఎప్పుడో ఆర్టీఏ వేసినాం. ఆర్టీఏ వేసి ఇవన్నీ ఎలివేటెడ్ కారిడార్ అనమాట. ఆర్టీఐ తెస్తే వాళ్ళు ఏం చెప్తారంటే ఫారెస్ట్ ఏరియా మాకు పర్మిషన్ దొరుకుతలేదని. అరే సిగ్గులేని ఎదవలరా, గవర్నమెంట్ నడుపుతురు మీరు. గవర్నమెంట్ నడుపుతున్నట్టు ఎక్కడెక్కడైతే అంటే గవర్నమెంట్కి ఒక పవర్ ఉంటుంది. ఎప్పుడైతే పబ్లిక్ యూటిలిటీ కోసం అవసరమో అక్కడ ప్రైవేట్ ప్రాపర్టీస్ని తీసుకొని లాక్కునే వెసులుబాటు గవర్నమెంట్కి ఉంటుంది. ఇలా గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ తీసుకోలేదని కలబుల్లు మాటలు చెప్తున్నారు. అంటే మసిపూసి మారేడుకాయ చేస్తున్నట్టుగా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ దొందే వీళ్ళిద్దరూ ఒకటై పని చేస్తున్న పని ఇది. సో ఇవాళ అందరికి తెలిసిన విషయమే 30% కమిషన్ల సర్కార్ ఏదిరా కాక అంటే బీఆర్ఎస్ అని ముక్త కంఠంగా ఇవాళ తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. ఎట్లయితే మరి కర్ణాటకలో 40% సర్కార్ని అక్కడ ఉరికిపిచ్చి కాంగ్రెస్ పార్టీని ఎట్లయితే గెలిపించారో రానున్న ఇక్కడ జనరల్ ఎలక్షన్లో ఖచ్చితంగా తెలంగాణ గడ్డ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడానికి జనాలందరూ సంసిద్ధంగా ఉర్రు. రానున్న రోజులలో ఏదైనా అంటే ఇన్ని రోజులు తెలంగాణ ప్రజలకు ఏదైనా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ. రానున్న రోజులలో ఏదైనా చేయాల్సిన పార్టీ ఏదైనా ఉంది అంటే కూడా అది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మీరు గతంలో చూసుకుంటే ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చింది పార్టీ కాంగ్రెస్ పార్టీ. భూమి లేని వాళ్ళకు సాగు చేసుకోవడానికి భూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 108 మీరు చూస్తున్నారు. ఇవాళ హెల్త్ విషయంలో చూసుకుంటే మెడికల్ విషయంలో ఫ్రీ మెడికేషన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఆరోగ్యశ్రీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ గృహాలు, రాజగృహకల్ప ఇవన్నీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. ఎక్కడ నువ్వు ఏ దళిత వాడకు పోయినా అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లులే ఉంటాయి తప్ప ఈ గడిచిన 9.5 సంవత్సరాలల్లా టీఆర్ఎస్ పార్టీ ముచ్చటకు తప్ప ఒక్కరికి కూడా మరి ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. సో ఈ పార్టీ ఎప్పటికప్పుడు అంటారు చూడు పగటేశగాల లెక్క అప్పటికప్పుడు వాళ్ళ పబ్బం గడుపుకునే విధంగా వాళ్ళ వ్యవహార తీరు ఉంటుంది తప్ప ప్రజల బతుకులలో వెలుగు నింపేటట్టయితే ఉండదు. సో ఇప్పటి వరకు కూడా అధికారంలోకి వచ్చిన ఈ 9.5 సంవత్సరాలలో ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్క సౌకర్యాన్ని అధికార పార్టీ ఇచ్చింది. ప్రజలకు అవసరం లేని పథకాలను కూడా ప్రజలకు తీసుకొచ్చి ఇచ్చినటువంటి గొప్ప పార్టీ మా పార్టీ అని చెప్పేసి అధికార పార్టీ చెప్తా ఉంది. ఇప్పుడు ఉప్పల్కి సంబంధించి చూసుకుంటే మేము స్కై వాకులు తెచ్చినాము, రోడ్లు తెచ్చినాము, ఫ్లైఓవర్లు తీసుకొస్తాము, ఇవి అవి అని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. నిజంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి 100 పడకల ఆసుపత్రి వచ్చిందా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా, లేకపోతే అన్నటువంటి కొన్ని శ్మశాన వాటికలకు సంబంధించినటువంటి విషయాలు వచ్చినాయా, లేదా అండర్ పాస్ డ్రైనేజీలకు సంబంధించిన విషయాలు వచ్చినాయా, నియోజకవర్గం ఇవన్నీ జరిగినాయా? నేనేమంటున్నానా, ఇప్పుడు ఇంట్లో కుండలు కొట్లాడుతున్నాయి. నువ్వు బయట నాకు బంగారు గోల్స్ ఇచ్చినా లేకపోతే రిమాండ్ సూట్ ఇప్పించినా అంటే ఏం లామనా? ఫస్ట్ నాకు కావాల్సిన బేసిక్ నీడ్ ఏంది? తిండి. సో ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ అంటే అంతో ఇంతో అభివృద్ధి చెందిన ప్రాంతం. సో ఇక్కడ బేసిక్ నీడ్స్ జనాలకు ఏముంటాయి? ఒక మంచి రోడ్లు, గతంలో అంటే 30-40 సంవత్సరాల కింద పబ్లిక్ని అంచనా వేసుకొని వేసిన డ్రైనేజ్ సిస్టమ్ ఇవాళ పబ్లిక్ పెరిగిరు కాబట్టి ఆ డ్రైనేజ్ సిస్టమ్ని మెరుగు దిద్దే విధంగా ఉండాలి. సో నువ్వు అట్లాంటి పనులు ఏడ చేయకపోతుంది.
నాలాల అభివృద్ధి కోసం 1000 కోట్ల బడ్జెట్ కేటీఆర్ రిలీజ్ చేసిన అన్నాడు. ఇప్పటివరకు ఏడ నాలాలు సవరణ చేయకపోతుంది. స్కైవేలు ఎవరికి కావాలన్నా? నేను నడుస్తున్నా లేకపోతే నా పిల్లలు పోతున్న రోడ్డు బాగుండాలి. ఎక్కడ హైదరాబాద్లో ఏ మూలకు చూసినా ఏ కాలనీలకు పోయినా గుంతలు తప్ప ఏం లేవు. మోరీలు వంగుతున్నాయి. నువ్వు పొద్దున 7 గంటలకు వస్తే నేను ఉప్పల్లో ఒక రౌండ్ వేయిస్తాను నీకు. ఏడ చూసినా నయాగ్రా ఫాల్సే ఇట్లా పొంగుతుంటాయి నీళ్లు. సో ఇది ఏ నాయకుడైనా వచ్చి చేయాల్సిన పని ఇది. స్కైవేలు స్కైవాకులు కాదు. మనిషికి కావాల్సింది విద్యా వైద్యం. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ల పరిస్థితి చూడండి. ఎక్కడ కూడా క్లాస్ రూమ్స్ లేవు. ఆడ ఒక గంజాయి అడ్డాగా మారినాయి తప్ప కనీసం పిల్లలకు సౌకర్యాలు లేవు. మరి ఈ సౌకర్యాలను చూడాల్సిన బాధ్యత ఉప్పల్ శాసనసభ్యుందే కదా. ఆయన ఏం చేస్తుండు? గుడ్డి గుర్రం పనులు తోముతున్నా అన్న. వైద్యం విషయానికి వద్దాం. వైద్యం కూడా ఎవరికి అందుతుందన్నా? ఏం వైద్యం అందుతుంది? ఎప్పుడు చూసినా ఏం లేవని అంటారు. మళ్ళీ మనం ఏదైనా మీటింగ్ పెడితే రివ్యూ మీటింగ్లో మేము మొన్న ఇది చేసినాం డ్రైన్లలో మాన్యువల్ లేవా అంటే ఏడాది సరిపడే స్టాక్ ఉంది అంటారు. ఆ పిలువురా నాయన కన్సర్న్ ఆఫీసర్ అంటే వాడు ఆబ్సెంట్ అంటారు. సో ఇది ఏంటంటే జనాలకు ఏదో అంటే జనాలని ఈ 9.5 సంవత్సరాలుగా జనాలు వేధింపులకి గురవుతుర్రు. ముచ్చటకే తప్ప ఈ ప్రభుత్వము ఈ వ్యవస్థ పర్ఫెక్ట్గా సాగుతలేదు. ఎక్కడైనా సరే 30% కమిషన్ ఇస్తే తప్ప పనులు అయితే లేవు. సో 30% కమిషన్ జిహెచ్ఎంసీ లేది. ఇవాళ నీకు దళిత బంధు కావాలనుకో, దళిత బంధు కావాలన్నా 30% ఇవ్వాలి. సో ఇట్లా ఇక సిస్టమే ఇట్లుంటే ముందుకేడ సాగుతుంది అన్న. ఇక కేటీఆర్ ఏమో ఎవరు దొరకడు. కేటీఆర్ కింద పనిచేసే వాళ్ళంతా కూడా ఇప్పుడు కేటీఆర్ ఒక మోతవారు అంటే ఆయన కింద పనిచేసే వాళ్ళంతా మోతవారు లెక్కనే వ్యవహరిస్తారు. సో ఇక్కడ పనులు ఏడైతాయి? ఉప్పలను ఇప్పుడు నాచారం పోదాం, మల్లాపూర్ పోదాం, ఉప్పల్కి పోదాం, రామంతపూర్ పోదాం. రామంతపూర్ శ్మశానం చూడండి ఎంత ఆగం ఉంటుందో. మరి ఇవన్నిటికీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా రామంతపూర్లోనే ఉంటాడు కదా, హబ్సిగూడలో ఉంటాడు ఆయన. ఆయనకు రామంతపూర్ శ్మశానం ఎట్లుందో తెలుసు కదా. ఏమైనా చెప్పుర్రా నాయన అంటే ఇక మల్లాపూర్ శ్మశాన వాటిక గురించి చెప్తారు. మల్లాపూర్ శ్మశాన వాటికని ఆపురిగా మిగతా శ్మశాన వాటికల కథ చెప్పుర్రి. ఇవాళ జమ్మిగడ్డ ఉంది, దాదాపు 60,000 మంది ఆడ నివసిస్తుంటారు. వాళ్ళకి ఎవరికి శ్మశానం లేదు. మేము గతంలో శ్మశాన వాటిక కోసం నిరాహార దీక్ష చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయించి మా మీద కేసులు పెట్టి లోపల నూకిరు. సో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏం చేయగలుగుతుందిరా అంటే ప్రశ్నించే గొంతుని నొక్కేసే ప్రయత్నం చేయగలుగుతుంది. ప్రశ్నించే గొంతులు ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రివెంటివ్ అరెస్ట్ చేయగలుగుతుంది. సో ఇది ఇవాళ ఉప్పల్ కాన్స్టిట్యుయెన్సీలో బీఆర్ఎస్ నాయకుల పనితీరు. సో ఒకవైపు ఉప్పల్ నియోజకవర్గం నుంచి సోమశేఖర్ రెడ్డి ప్రజలతో అమైకమవుతూ ప్రజల కోసం తిరుగుతా ఉన్నాడు. ఇదే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో మీతో పాటుగా మరొక 2 నేతలు కూడా పోటీ పడతా ఉన్నారు. సో నేను గత 2 లిస్టులో చూస్తే సోమశేఖర్ రెడ్డి పేరుతో పాటుగా ఇంకొక పేరు కూడా వినబడతా ఉంది. సో ఫర్ అల్టిమేట్ గా అధిష్టానం సోమశేఖర్ రెడ్డికి ఇవ్వబోతా ఉందా టికెట్? నేను ఒకటే చెప్తున్నా, ఏ కాన్స్టిట్యుయెన్సీలో అయినా ఒక 4-5 ఆస్పిరెంట్లు ఉంటారు. నేనే మోగొన్నా నేను చెప్పినా, నేను చెప్తలేను. ఈ 4-5 సమన్వయంగా ఉండి మేము ఈ 4-5 కలిసి పనిచేసి ఇక్కడ ఉప్పల్ కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేస్తే రేపు ఎలక్షన్ నాడు రేపును ఎవరు చూసిండానా? రేపును ఎవరు మనం చూసినామా? ఇవాళ తుఫాన్ వచ్చి అందరం వీక్ పోయినాం అనుకో ఏమయ్యేది ఉంది. సో నేనేమంటున్నా, ఫస్ట్ థింగ్ మనం ఈ కొట్లాడు బంద్ చేయాలి. రేపు ఎవరు ఎఫిషియెంట్, ఎవరికి టికెట్ ఇస్తుంది అనేది మనకు అధిష్టానం ఉంది. నేను అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయంగా భావించే వ్యక్తిని. కాంగ్రెస్ పార్టీ జెండాని నేను చిన్న ఉన్నప్పుడు పట్టుకున్నా, ఇప్పుడు వరకు ఇడిచిపెట్టలే. నా కాలేజ్ డేస్లో నేను ఎన్ఎస్యుఐ స్టేట్ కమిటీలు ఉన్నా, 5-6 జిల్లాలకి ఇన్ఛార్జ్గా పనిచేసిన. యూత్ కాంగ్రెస్లో రాహుల్ గాంధీ మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిండు ఒక ఎన్నిక ద్వారానే ఒక నాయకుడు ఎన్నుకోబడాలంటే. అందులో ఫస్ట్ టైం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదిస్తున్న ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఉందో ఆ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి నేను ఎలక్టెడ్. ఉప్పల్ నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ కి ఎలక్టెడ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని. సో దాని తర్వాత నేను టీపీసీసీ స్టేట్ సెక్రటరీ చేసిన. సో ఎన్నో సార్లు పార్టీ ఏదైతే లైన్ ఇస్తుందో నేను ఆ లైన్లో నడిచే కరడుగట్ట కాంగ్రెస్ కార్యకర్తనన్నా. నేను పెద్ద లీడర్ని అని చెప్పుకునే మొగోని కాదు. సో నేనేమంటున్నా, నాకు ఓపిక ఉంది. నేను 2014లో టికెట్ అడిగిన, ఆ రోజు ఏదో చెప్పారు. 2018లో టికెట్ అడిగినా, అరే వాళ్ళ పార్టీ పరిస్థితి బాగాలేదు, అలయన్స్లో
ఉప్పల్ టికెట్ పోయిందన్నారు. సరే అని ఆ రోజు పార్టీ ఎవరికైతే టికెట్ ఇచ్చిందో వీరేందర్ గౌడ్కి దాదాపు 10,000 మందితోటి నేను ర్యాలీ తీసిన వ్యక్తిని నేను. సో సోమశేఖర్ రెడ్డి కథ ఇదన్నా. నేనేమన్నా 2018 ఎలక్షన్స్ లో సోమశేఖర్ రెడ్డి ఏం పీక్ కట్టలు కట్టిండంటే నా ఫేస్బుక్ ఓపెన్ చేయరు ఆ టైంలో చూడుర్రి. సోమశేఖర్ రెడ్డి వీరేందర్ గౌడ్ గురించి ఎంత తీవ్రంగా ప్రయత్నం చేసిండు, ఎంత కొట్లాడిండు, ఎంత నిస్వార్థంగా పనిచేసిండు అనేది కనిపిస్తుంది. సో నేనేమంటున్నా, ఇవాళ కూడా పార్టీ అనేది మాకు రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే మా రాజు పైన ఇంకో మహారాజు ఉంటాడు అంటేనే మా లీడర్షిప్, ఢిల్లీ లీడర్షిప్. సో వాళ్ళు అధిష్టానము ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి సమన్వయంగా తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. సో ఎవరమైనా అట్లనే ఉండాలి. మనమే పీక్లా ఆడినాం అనుకో, రేపు బీఆర్ఎస్ ఓడు బీజేపీ ఓడు మనం పీక్లాడుకుంటే మన పీక్లాటతో వాడు బయట పడతాడు. సో ఈ పీక్లాడు బంద్ చేసి అందరం ఒక గొడుగు కిందికి వస్తే బాగుంటుంది అనేది చెప్పదలుచుకున్నా. సో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కొన్ని మేనిఫెస్టోలు చెప్తా ఉంది. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఇప్పుడు నూతనంగా కూడా 4,000 పెన్షన్ అని చెప్పేసి చెప్తాం. సో వీటితో పాటుగా ఇంకో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయాలతో కూడా ప్రజల్లోకి వెళ్ళబోతా ఉందా అన్న? రైతు డిక్లరేషనే కాదన్న, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్. ఇవాళ ఎవరికైతే యువతకు మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుందో ఆ ఉద్యోగాలు వచ్చే వరకు కూడా ఆ నిరుద్యోగులకి 4,000 రూపాయల చొప్పున వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ 18 సంవత్సరాలు దాటిన మహిళలు ఎవరున్నా చదువుకునే మహిళలకు స్కూటీని కూడా కొనివ్వాలి, వాళ్ళకు ప్రయాణం చేయడానికి ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ పార్టీ భావించింది కాబట్టి అది కూడా చేస్తామన్నాము. సో ఇట్లా చెప్పుకుంటే పోతే ఇట్లా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిశ్చయించిండ్రు. ఖచ్చితంగా ఎట్లయితే రాజశేఖర్ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చి ఆయన ప్రమాణ స్వీకారం రోజే ఫస్ట్ ఫైల్ మీద ఎట్లయితే ఉచిత కరెంటు పైన సంతకం పెట్టిండో రానున్న రోజులలో కూడా తెలంగాణ గడ్డ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయగానే ఇవాళ ఎట్లయితే కర్ణాటకలో మేము ఏవేవైతే హామీలు ఇచ్చినామో అవన్నీ ఇలా నెరవేరుస్తున్నాం. సో అట్లనే కాంగ్రెస్ పార్టీ జెండా కూడా తెలంగాణ గడ్డ పైన ఎగిరిన వెంటనే ప్రమాణ స్వీకారం రోజే ఖచ్చితంగా ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. సో కరెంటు విషయం వచ్చింది కనుక ఒక చిన్న మాట అడగాలి మిమ్మల్ని. కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యాయం చేస్తూ ఉంది. అధికార బీఆర్ఎస్ పార్టీ 24 గంటల కరెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కేవలం 8 గంటల కరెంట్ సరిపోతుంది అని చెప్తా ఉంది. సో దీన్ని ఏమంటారు? ఇప్పుడు నేనేమంటున్నానా, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నిజంగా మీరు అంటున్నట్టు వాళ్ళకు సహాయకరంగా ఉంది అని అనుకుంటే ఇన్ని వేల మంది రైతులు చనిపోరు. ఇలా పేరుకు మాత్రమే 24 గంటల కరెంట్ అని. ఇప్పుడు ఎట్లయితే మనము అంటే అరచేతుల వైకుంఠం చూపే నైపుణ్యత ఎవరికి ఉందో అంటే కేసీఆర్కి ఉంది, అందులో నో డౌట్. సో ఆయన ఎట్లయితే ఇవాళ 35,000 కోట్లతోటి నిర్మిస్తున్నామనే కాళేశ్వరం ప్రాజెక్టు 1,35,000 కోట్లు పెట్టినా కానీ 10 ఎకరాలకు కూడా ఇలా సాగునీరు అందియలేకపోతున్నారు. కానీ ముచ్చట చెప్పనీకైతే చాలా పెద్దగా ఉంటుంది. సో ఇవాళ నేనేమంటున్నా, 1,35,000 కోట్లు పెట్టి ఆ ప్రాజెక్టు కట్టి ఒక 10 మంది రైతులకు కూడా నీళ్లు ఇవ్వలేని శాతగాని ప్రభుత్వం ఎట్లయినా ఖచ్చితంగా టీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పార్టీ పైన దుమ్ము ఎత్తిపోస్తుంది. నేనేమంటున్నా, ఇవాళ మనం ఒక్కో రైతు అంటే తీసుకుంటే రఫ్గా అంటే ఒక 50,000 కరెంట్ బిల్ అవుతుంది వాళ్ళకి. అంటే రైతుకు నువ్వు మినరల్ వాటర్ పోయి అరే కెన్లు మినరల్ వాటర్ కొనుక్కొని వచ్చి మీరు సాగు చేసుకోరు అన్నా కానీ అదే తక్కువ అవుతుంది. సో అది అర్థం కావట్లే. సో ఇవన్నీ కప్పు పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి పోయాలి. సో ఆ కార్యక్రమం చేస్తారు. గతంలో మీరు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులందరికీ సబ్సిడీలు ఉండేటి. అంటే దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల సబ్సిడీలు రైతులకు వచ్చేటి. డ్రిప్ పైన కానివ్వండి, పెస్టిసైడ్స్ పైన కానివ్వండి, ఫర్టిలైజర్ పైన కానివ్వండి, అన్నిటిపైన. ఏదైనా నువ్వు పందిరి వేసుకోవాలంటే, కూరగాయలు పెట్టుకుంటా అంటే అవన్నిటికీ సబ్సిడీ వచ్చేది. అట్లాంటి వ్యవహారం ఇవాళ కేసీఆర్ చేస్తుండు. ఇవాళ రైతులకు 10,000 రూపాయలు
బిస్కెట్ వేసి ఈ 1,00,000 నుంచి 2,00,000 రూపాయల సబ్సిడీని ఎత్తేసింది. సో ఇవాళ రైతుల ఫేవర్ ఉన్న పార్టీ అంటే రైతు పక్షపాత అయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని మీరు ఆలోచిస్తే తెలుస్తుంది కదా. నేను ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది. సో గత కొంతకాలంగా కూడా ఇప్పుడు మీరు బాగా ఫోకస్డ్గా నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు కదా, సో నియోజకవర్గ సమస్యలు ఏమైనా మీ దృష్టికి వస్తా ఉన్నాయా? ఇక అవి సమస్యలు అని చెప్పుకుంటే కూడా చిన్నగా అయిపోతుందేమో. అవి కుప్పలే. ఇప్పుడు జనరల్ గా మనం మీరు ఈ జవహర్లాల్ డంపింగ్ యార్డ్ పోయిరా, పోయినా డంప్ యార్డ్ లో డంప్ ఎట్లుంటది అన్న, అట్లా అన్ని సమస్యలు ఉన్నాయి ఇవాళ ఉప్పల్ కాన్స్టిట్యుయెన్సీ లో. సో నేను చెప్పేది ఏంటంటే రేపు రానున్న రోజులల్లా నేను ఉప్పల్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆకాంక్షిస్తున్నా. సో నేనేమంటున్నా, ఇవాళ నా ప్రాంతం ఒకసారి చూడండి, మా ప్రాంతంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే సోమశేఖర్ పనితీరు ఎట్లుంది అనేది ఒకసారి చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. దేర్ ఆఫ్టర్ నాకు ఓటేయాలనే వద్దా అనేది జనాల ఆలోచన, అది జనాల ఇష్టం అది. సో ఇవాళ ఉప్పల్ ప్రజలు ఏదైతే ఆశించి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిర్రో, ఆ పట్టం కట్టినందుకు అంటే అరే మా బుద్ధి తక్కువైందిరా నాయన అని అందరూ చెంపలేసుకునే పని ఇవాళ. సో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఎమ్మెల్యే సమయం అయిపోబోతుంది. సో ఇంకా ఎమ్మెల్యే ఏం మిరాకిల్ చేస్తాడు? ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఇంకా ఈయన టైం అయిపోయింది, ఇంకా ఎప్పుడే ఆయన మిరాకిల్ చేసేది? మళ్ళీ ఒక టర్మ్ మళ్ళీ ఛాన్స్ ఇయ్యరంటాడా? సో నేనేమంటున్నా, బేతి సుభాష్ రెడ్డి అనే వ్యక్తి ఇన్ఎఫిషియంట్ అని జనాలు నమ్ముతారు. సో ఆయన ఇన్ఎఫిషియంట్ అని నమ్మిరు కాబట్టే మొన్న జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలలో వారి శ్రీమతి ఓడిపోవడం జరిగింది. సో రానున్న రోజులలో కూడా బేతి సుభాష్ రెడ్డి ఓటమికి కూడా నేను కారణం కాదు, వాళ్ళ పార్టీ కారణం అవుతుంది. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తున్నట్టయితే ఓ దిక్కు బొంతు రామ్మోహన్, ఓ దిక్కు బండారు లక్ష్మారెడ్డి, ఇంకో దిక్కు ఆయన శోభన్ రెడ్డి. సో ఇంతమంది బేతి సుభాష్ రెడ్డి పనితీరును వాళ్ళే ఎక్స్పోజ్ చేస్తారు. సో మా పని తక్కువ చేస్తారు. ఒక అపోనెంట్ లీడర్ని మేము ఆయన పర్దాఫాష్ చేయాలి. సో మీరు ఆగురన్నా, మీకు టైం ఉంది, మేము ఉన్నాం లేడా ఆయన పని చూసుకొని, కానీ వాళ్ళ టీమే ఆయన పని చేస్తుంది. సో నేనేమంటున్నా, ఫస్ట్ మనం ఇంటిని చక్కగా పెట్టుకొని తర్వాత బయట ఉదరియనికి పోవాలి. సో నీ ఇల్లే చక్కగా లేదు, నువ్వు బయట ఏం కట్టలు కడతావు? సో కట్టలు కట్టే పరిస్థితే లేదు. రానున్న రోజులలో ఖచ్చితంగా ఉప్పల్ గడ్డ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడం ఖాయం. సో ఇప్పుడు సోమశేఖర్ రెడ్డి పోరాటం అవినీతి రాజకీయ నాయకుల పైన, లేకపోతే ఉప్పల్ నియోజకవర్గ ప్రజల కోసమా? అవినీతి రహితమైన ఉప్పల్ నియోజకవర్గం, అలానే ఉప్పల్ నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజలందరి బతుకులలో వెలుగులు నింపాలని ఒక ఆకాంక్షతోటి సోమశేఖర్ రెడ్డి అడుగులు సాగుతున్నాయి. ఈరోజు మీరు చూసినట్టయితే ఎక్కడ చూసినా అవినీతే. సో సోమశేఖర్ రెడ్డి అనేటోడైతే చేయి చాపడం అనేది చాలా మందికి తెలుసు. సో నేను ఇవాళ సోమశేఖర్ రెడ్డి ఆస్తులు సంపాదించిండా, ఆస్తులు అమ్ముకుండా. బేతి సుభాష్ రెడ్డి ఆస్తి ఏముండే, ఇవాళ ఆస్తి ఏముంది? బేతి సుభాష్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందుకు బేతి సుభాష్ రెడ్డి ఇల్లు ఎట్లుంటుండే, ఇవాళ ఎట్లుంది? సోమశేఖర్ రెడ్డి గతంలో సోమశేఖర్ రెడ్డి ఆస్తి ఏంది, సోమశేఖర్ రెడ్డి ఇల్లు ఎట్లుంటుండే, సోమశేఖర్ రెడ్డికి ఎన్ని కార్లు ఉన్నాయి చూసుకుంటే అర్థమైపోతుంది కదా. సో చేతులు చాపే తత్వం సోమశేఖర్ రెడ్డిది కాదు భయ్. సోమశేఖర్ రెడ్డి ఇవాళ ఆకాంక్షిస్తుంది ఒకటే, ఇవాళ నా పవర్ మా శ్రీమతి కార్పొరేటర్ కాబట్టి మాకున్న పవర్ లిమిటెడ్. సో ఇక్కడనే నేను మిరాకిల్స్ చేయగలుగుతున్నప్పుడు రానున్న రోజులలో ఉప్పల్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తే ఖచ్చితంగా ఉప్పల్ ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న అవసరాలు, చిన్న చిన్న ఇబ్బందులు కూడా రేపు రానున్న రోజులలో లేకుండా చేస్తా అని ఒక నమ్మకాన్ని ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన జనాలకు. సో నేను చెప్పేది కూడా ఒకటే, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఉప్పల్ గడ్డ పైన ఎగిరినట్టయితే ఖచ్చితంగా ఉప్పల్ ప్రాంతంలో ఉన్న ప్రతి సమస్య, అటు డ్రైనేజ్ సమస్యనే కానివ్వండి, ఇటు రోడ్ల సమస్యనే కానివ్వండి, అటు నాలాల సమస్యనే కానివ్వండి, ఏ సమస్యలైనా ఖచ్చితంగా తీరుస్తా. నేను చెప్పిన మాట చేస్తాడా లేదా అని సోమశేఖర్ రెడ్డికి పైన డౌట్ ఉంటే, అన్నం ఉడికిందా లేదా అని ఎట్లయితే ఒక మెతుకు పెట్టి చూస్తామో, మీరు ఒకసారి డాక్టర్ యశ్వన గారికి వచ్చి చూడండి, ఇక్కడ మేము చేస్తున్న వ్యవహారం ఎట్లుంది, మా వర్కింగ్ స్టైల్ ఎట్లుంది, సో మా వర్కింగ్ ఎబిలిటీ ఏంది అనేది చూస్తే అర్థమైపోతుంది కదా. ఖచ్చితంగా యావత్తు ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు నేను ఇవాళ కొత్తగా పరిచయం కాదు, నేను ఎన్ఎస్ఏ నుంచి ఉన్నప్పటి నుంచే యావత్తు ఉప్పల్ ప్రాంతంలో నేను ఒక
వెల్ నోటెడ్ పర్సనాలిటీని పనిచేసేటోని. ఎక్కడ ఎవరికి ఇబ్బంది అయినా ఏ రాత్రి అయినా పోయి ఆడ నిలబడి వాళ్ళ సమస్య తీర్చి వచ్చే వ్యక్తి ఎవరైనా ఉండరు అంటే సోమశేఖర్ రెడ్డి. గతంలో నేను 2014లోనే ఉప్పల్ నుంచి ఈసీఎల్ వరకు పాదయాత్ర చేసిన, జనాల ఇబ్బందులు తెలుసుకొని మా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారికి చెప్పి ఆ పనులు చేయించిన వ్యక్తిని సోమశేఖర్ రెడ్డిని. సో రానున్న రోజులలో కూడా నేను వ్యక్తిత్వం అనేది ఒకసారి పుట్టుకతోటి వచ్చింది, అది కట్టెతోటి పోవాలి. సో కొత్తగా ఇక్కడ మారేది చేసేది ఏం లేదు. సో సోమశేఖర్ రెడ్డి ఇదే చేయి జాపుడు గీ జాపుడు ఏముండదు, పని చేయాలనే ఆకాంక్షనే సోమశేఖర్ రెడ్డి. ఇది ఖచ్చితంగా అభివృద్ధి వైపే సోమశేఖర్ రెడ్డి అడుగులు ఉంటాయి. రానున్న రోజులలో తెలంగాణ గడ్డ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎట్లయితే ఎగిరేస్తామో అట్లనే ఉప్పల్ గడ్డ పైన కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడం ఖాయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో మొత్తంగా రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం ఎజెండాగా కూడా పూర్తి స్థాయిలో పనిచేయబోతా ఉన్నారు. ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు జరిగిందంతా అవినీతే. రాబోయే రోజుల్లో ఉప్పల్ని డెవలప్ చేయడమే నా లక్ష్యం, అంతిమ లక్ష్యం. ప్రజల కోసం, ప్రజా శ్రేయస్ కోసం ఎల్లప్పుడూ కూడా సోమశేఖర్ రెడ్డి అందుబాటులో ఉంటారంటూ కూడా సోమశేఖర్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో ఇది ఈ రోజు సోమశేఖర్ రెడ్డితో ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం, నిజం కోసం.